వాయిస్ ఓవర్ ఇస్తా. సీరియస్ గా జోక్ కాదు. మట్టి బ్లాగ్స్ కూడా పెడదాము. అటు పోతున్నాం ఇటు పోతున్నాం అని చాలా నేను రికార్డ్ చేస్తా. మంచిగా క్లిక్ అయింది అనుకో, మంచిగా స్టాండర్డ్ కొనుక్కున్నాం. ఇట్లా పట్టుకున్నాడు ఇంకా బాగా క్లిక్ అయితే మైక్ కొనుక్కున్నాం. నీకు మైక్ నాకు మైక్ ఇంకా వీళ్ళతో పెడితే ఇంకా క్లిక్ అవుతుంది. చిన్నపిల్లలతో పెడితే అందరూ ఇస్తారు. ఫన్నీగా ఉంటాయి కదా. అట్లా మీ స్కూల్ పోయేటప్పుడు ఎట్లున్నాయి అన్న అది అంటే అడి చెప్తాడు. ఇదేంటి స్కూల్ అయితే క్యూట్ క్యూట్ అసలు వెండి టూర్లు పోయినాం. అవన్నీ పెడితే అసలు ఎంత క్లిక్ అవుతుండదు ఇప్పటికి. ఎప్పుడో ఊరికి ముందే యూట్యూబ్ ఛానల్ అలా ఏం పెట్టింది. ఎప్పుడో క్రియేట్ చేస్తాం అసలు. ఈ మొన్న మరి అదే చెప్తున్నా. మొన్న పెట్టిన వాళ్ళు అందరూ ఇప్పుడు మస్తు స్ట్రిక్ట్ ఫాలో అయ్యి పైసలు తెచ్చుకుంటారు. ఎప్పుడో పెట్టినాం కనవకంటే కానీ మరి అన్నీ సీరియస్గా వెళ్తే మాత్రం నీకు ఇప్పటికీ మానిటైజేషన్ అంటుంటే సిల్వర్ వన్ కూడా అంటుండే. 1 lakh సబ్స్క్రైబర్స్ సిల్వర్ బటన్, 1 million అంటే గోల్డ్ బటన్. యాక్షన్ కెమెరాతో తీయాలి. ఇది పెట్టి కదా దీని 1,00,000 పైసలతో యాక్షన్ కెమెరా అన్ని వంపర్ పెట్టాక ఏం రాకపోతే మా డాడీ దగ్గర వాడితే మేము ఎన్ని డేట్లు అవుతుండే. మా డాడీ నాయి మా డాడీ పక్కన వస్తారు అన్నాడు పాడు పాడు అని చెప్పి. అంటే ఇప్పుడు వట్టిగా వాడతా కానీ మరి మా డాడీ ముంగట డేట్ పెట్టుకుని మా డాడీ వాడతాడు పక్కన వాడే అంత అడిగంతా వాళ్ళు ఎప్పుడు చేయాలి అనుకో. ఒక పాటనేమో చేసినాం అప్పట్లో. మా డాడీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ అంత పిస పిస అయిందా. ఏదంటే గది వాడిన పంచదార బొమ్మ అలా వస్తాయి కదా మేల్ తక్కువ వస్తాయి కదా ఫీమేల్ వర్షన్లో. అది వాడినాం అన్నట్టు. అది ఇద్దర పాడినాము. మా ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక్కదాన్ని వట్టిగానే ఉన్నాయి కదా. నువ్వు పాడతా అంటే అంత సెటప్ బంగ్లా మీద ఉంటుంది కదా. అంత సెటప్ తీసుకొచ్చి కింద పెడతా పాడుకుందాం. అప్పుడప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది కదా. హెల్తీ కదా. బ్రీతింగ్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. అట్లా వాడుకోవాలి అని చెప్తుంటే
అప్పుడప్పుడు అప్పటికి మూమెంట్స్ కూడా లేవు, జస్ట్ సైజ్ స్టార్ట్ అయినట్టు అంతే. ఇప్పుడు చిన్నకి 6th డేట్ అంతా 9 months 4th ఇంకెన్ని 4 రోజులుగా 9 స్టార్ట్ ఫస్ట్ ఇక అంతే 9 స్టార్ట్ అయిందంటే అసలు రేపు ఎల్లుండ డాక్టర్ తొందరనే చేస్తా అంటదేమో. సిజేరియన్ అయితే ఎట్లా తొందరనే చేస్తా అంటే డౌటే లేదు. మరి వీళ్ళు ఓకే అంటారా, మరి కానీ బెడ్ నాకు ఇద్దామంటారా అనేది వీళ్ళ చాయిస్. నేను సిజేరియన్కి ఓకే అంటే ఇటు జాన్వరిలోనే కుడుతుండే, ఎప్పుడు కూడా కాదు ఇంకా. సిజేరియన్ ఓకే అంటే ఇంకే అక్టోబర్ 2nd అట్లా మోస్ట్లీ దసరా టైంలో అవుతుంది. అయినా రూమ్ తీసుకొని ఉంటే సిజేరియన్ ఓకే అని అనాల్సిన అవసరం కూడా రాదు కదా. అక్కడ నేను ఎంత ఎమర్జెన్సీ అన్నా రెడీగా ఉంటారు డాక్టర్. ఎట్లా లేదు మేము ఈయనే ఉంటాం, వీడికి వెళ్ళి పోతామంటే మాత్రం ఈ సిజేరియన్ ఒప్పుకోవాల్సి వస్తుంది. మీ మళ్ళీ ఏమైతే అన్న భయం పడకుండా. పెయిన్స్ వచ్చినాక ఆవిడే బెటర్ నా దృష్టిలో అయితే. ఇంకా అప్పుడే బేబీ కరెక్ట్ పర్ఫెక్ట్ రెడీ అయినట్టు అట్లా అయితేనే పెయిన్స్ వస్తాయి. కావాలంటే పోయినాక నార్మల్గా సిజేరియన్ వేయించుకోండి, కానీ పోయి వీళ్ళే డేట్ ఉంచుకొని పోయి వేయించుకోండు దీనికంటే. ఇట్స్ ఓన్లీ సిజేరియన్ ఇక్కడ నాకు పెయిన్స్ వచ్చినాయి, అట్లా పెయిన్స్ వచ్చినాక పోయింది అన్నట్టు. అవును మరి నేను ఖర్చురాలు తిన్నాను చెప్పాను వచ్చేసిన. ఇక్కడ వస్తున్నారు నేనే రాశాను గట్టిగా
ఇక చీన సాంగ్ ఏడుచుకున్నాడు వాడుతుంది పాట చేస్తే వాడదా సాడ్ సాంగ్ అది స్టార్టింగ్ వేసారు నాకు అంత తీసుకెళ్ళదు అలా లిరిక్ ఎట్లుందంటే అసలు బాగున్నావని నన్ను అడిగేటో లోటు లేక నేను అసలు బతుకున్నాను లేదో తెలియదు అడిగేటోళ్ళు లేక అసలు నాకు ఊపిరి ఉందో లేదో కూడా తెలియదు కానీ చలి పెట్టినాక తెలిసింది నేను బతుకున్నానని అని ఉంటుంది అన్నట్టు లిరిక్ అసలు ఏం రాసింది అదేమంటారు కుశలం అడిగే మనిషి లేక ఊపిరుందో లేదో బ్రతికి ఉన్నా తెలుసుకున్నా చలికి మనకి తెలుసుకున్నా బ్రతికి ఉన్నానని అంటే నాకు అసలు ఎవరు లేరు అని చెప్తుంది అది ఎట్లా నా నోళ్ళు బాగున్నామని అనేటోళ్ళు లేరు అసలు నాకు ఊపిరిందో లేదు నాకు అర్థమైతలేదు అట్లాంటి స్టేజ్లు ఉన్నది కానీ చల్లొచ్చి వండుకడం వల్ల తెలిసింది ఓకే నేను బ్రతుకున్నా నాకు అట్లా అన్నట్టు దానికి ఎవరు లేరు నేను అనాథన చెప్తున్నాను ఆ 2 లైన్లల్లో భలే అనిపించింది నాకు లేదు నచ్చేందుకు అసలు ఆడతలు ఎట్లా వాళ్ళు అసలు ఇండెక్స్ ఆన్లో కూడా అది క్రికెటర్ చేసి అలా ప్రెగ్నెంట్ అది ప్రెగ్నెంట్ అని మనకి ఎట్లా చెప్తారు కౌగిలినే తగిలే పసిడి ప్రాణమే అట్లా కౌగిలిస్తేనే సైట్ అవుతుంది కదా ప్రెగ్నెంట్ అయితే ఎట్లా కౌగిలి ఇరుకైతే చిన్న ప్రాణం తగులుతుంది అని చెప్పి భలే లింక్ చేస్తారు మీమర్స్ కూడా అది తీసుకుని అది అడుగుతారు కదా నీకు వాడంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అని అది నువ్వే అంటాడు హీరోయిన్ అంటాడు చూస్తాను సీన్ చూస్తా చేస్తే అది అంటే అది పుట్టినాక వాడు దాన్ని మనం ఎత్తుకుంటున్నాడు ఫస్ట్ అది అడుగుతుంది నీకు వాడంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అని అంటే వాడు నువ్వే అంటాడు అన్నట్టు అది అయిపోయింది అంతే అక్కడ అంతే ఇక నెక్స్ట్ నువ్వు ఆయన దేవుళ్ళే కదా ఆయన ఎట్లుంటావు డైలాగ్ అంటే ఈ హీరోయిన్ వాళ్ళ డాడీ అంటాడు అన్నట్టు వాళ్ళ అమ్మతోటి వాడికి వాడి కూతురు కంటే నీ కూతురు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ అంటే హీరోయిన్ అంటే ఎక్కువ ప్రేమ అన్నట్టు అట్లా అంటే దానికి నేను జస్ట్ చేసింది కదా అట్లా కానీ ఆయన నిజంగా అట్లే ఉంటుంది అలా కూతురు కంటే ఎక్కువ వైఫ్ అన్నట్టే పెడతారు కానీ ఆయన మంచి వస్తుంది అసలు నాదికి ఆ మూడల దాకా తీసుకోవడం ఇంకో మంచి యాక్షన్ అనిపిస్తుంది అంటే ఆ సీన్లకు యాక్షన్లకి ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది అదైతే హైలెస్ట్ చూడలేదు సినిమా చూడు ఎప్పుడన్నా అంటే మంచి ఎమోషనల్ సినిమా నీకు నచ్చదేమో కానీ మంచి సినిమా ఎక్కడికి వెళ్ళి షాడీ వాళ్ళు ఆడికే తీసుకొచ్చి ఆపేసి సినిమా అది ఆడ గొప్ప అన్నట్టు కదా దానికి లంగ్ డిసీజ్ ఆ పాప అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు అయిపోయింది మంచిగా పెళ్లి చేసుకుంటారు తరతాడు మనం కూడా పిల్లలకి అందామన్నాడు అదే మన ఇద్దరు మేము మళ్ళీ పిల్లలకు నువ్వు చెప్పలేదు ఏంటంటే మనం అంటే ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కదా ముందే మాట్లాడుకుంటాం అది మొత్తం గొడవ లాస్ట్ నువ్వు మంచి డిసిషన్ అవుతుంది మన పిల్లల్ని అంటే నువ్వు ఫుడ్లో జాయ్ వస్తుంది నీకు అది ఇదని దాన్ని కన్విన్స్ చేస్తారు సరే అని ఒప్పుకుంటాయి అది కూడా పుడుతుంది పాప పుట్టినాక అది లంగ్ డిసీజ్ వస్తుంది అన్నట్టు దాన్ని ఇంక్యుబేటర్లో ఇస్తారు దీన్ని ముట్టనియ్యారు చూడనియ్యారు నేను ఫీడింగ్ చేసినా కానీ గుండాగి చచ్చిపోతుంది అట్లా అంటున్నారు చూడనిస్తలేరు ఇదేనా బెస్ట్ డిసిషన్ అన్నావు కదా జాయ్ అన్నావు కదా నన్ను కనీసం ముట్టనిస్తలేరా అని ఎంత ఏడుతుంది హాస్పిటల్ ఆ సీన్ మస్తు మంచిగా ఉంటుంది అసలు అంటే బాగా నిజంగా ఏడుస్తుంది అంత మంచి యాక్షన్ చేసి
అట్లా ఇక దానికి నచ్చదు ఇక ఫస్ట్ ఇక దానికి బాగా ఫ్రస్ట్రేషన్ బాగా ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోతా అన్నట్టు పిల్లలు లేకుండా బాగుండు పుట్టి ఇట్లా పుట్టింది అని వీటి మీద కొంచెం ఇక నాకు మనం కలవకుండా అయిపో మనల్ని పిల్లలు పుడితే నువ్వు ఇప్పుడు కందామన్నప్పుడు నేను వద్దన్నా అయిపో అది బాగా అప్సెట్ అవుతుంది ఆ మూమెంట్ యాక్సెప్ట్ అవుతుంది వాళ్ళకి ఇక అదే అయిపోయింది పాప పెద్దగా అయిపోతుంది ఇక వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది అంటే దానికి నువ్వు ఇష్టం లేదు డివోర్స్ ఇద్దాం అనుకుంటుంది ఇంతటా అని చెప్తాక ఆవిడ సరే అని చెప్పి పాపను ఎంచుకుంటాడు పాప అంటే డిసీజ్ ఉంది కానీ ఇక పెరుగుతుంది ఎప్పుడు ఏమయ్యో తెలియదు అన్నట్టు అట్లా ఈ తర్వాత హీరోయిన్ మళ్ళీ పరిచయం అవుతుంది కానీ హీరోయిన్ గతం మర్చిపోయింది యాక్సిడెంట్ వల్ల మళ్ళీ ఫ్రెష్ అనే ఈ పాప ఇది అన్నట్టు ఇక అనుకోకుండా ఒకసారి వీళ్ళ స్టోరీ దానికి చెప్పాల్సి వస్తుంది ఆ పాప వల్ల అది దానికి ఏం తెలియదు కానీ మొత్తానికి అది నేనే అసలు అట్లనేమో నాకే ఎక్కువ ఫీల్ అయితే అనుకుంటుంది అంతే ఊరుకుంటుంది చివరి వరకు కూడా దానికి తెలియదు అది వాళ్ళ పాపనే అని కానీ అట్లనే ఆ గతం మర్చిపోయినది కానీ కొత్తగానే మళ్ళీ నాని లవ్ అవుతుంది కొత్తనే పాపని లవ్ అవుతుంది అన్నట్టు అది అట్లా అట్లే పెళ్ళి అట్లే లాస్ట్ కూడా అట్లే ఉంటుంది ఇప్పుడు అప్పుడు మనం కలకుంటే బాగుండు అది బాగుండు అని అంటారు కదా ఇక్కడ కొత్తగా వచ్చినాక ఏమంటారంటే అసలు ఆ అమ్మాయిని నేనే అయితే బాగుండు అది నాకే ఉడితే బాగుండు అని ఇట్లా ఉంటుంది అన్నట్టు అట్లా మొత్తంగా సెట్ అయిపోయింది అంతేంటి ఏ ఫిలియర్ సినిమాలో మృణాల్ ఠాకూర్ యాక్షన్ మాత్రం వస్తుంది మొత్తం పాప కూడా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకునేటో డాక్టర్ అన్నట్టు అంటే మన ఫ్రెండ్స్ అందరు డాక్టర్లు అందరినీ స్పెషలైజేషన్ అందరినీ తీసుకొచ్చి దాన్ని సెట్ చేస్తారు అది కూడా బతుకుతుంది పాప కూడా డైలాగ్స్ మంచి మస్తు ఇట్టే సినిమా అది ఆయన సినిమా మళ్ళీ వీడు ఎక్కువ రిచ్ కాదన్నట్టు దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు అలా మమ్మీతో మాడడానికి రెస్టారెంట్ పోతారు బిల్లు 30,000 బిల్లు అవుతుంది ఫుడ్ బిల్లు ఎంతనో మొత్తం ఎక్కువనే అవుతుంది అన్నాక ఈ బిల్లు కట్టేటట్టు ఉందా నీకు అది ఇది అని చెప్పినాక బిల్లు పెట్టినాక వన్ మేడం వెళ్ళిపోతాడు చూసినా బిల్లు కట్టడం కూడా సతకానికి అడుగు పోయింది అన్నట్టు దీంతో మాట్లాడుతుంది వాడు వస్తాడు వచ్చి బిల్లు కట్టినా అని చెప్తాడు మనకి షాక్ వెళ్తుంది కరెక్టే మీరు అనుకున్నారు నాకు అంత కెపాసిటీ లేదు ఇది ఆల్మోస్ట్ నా 1 month శాలరీ కానీ కట్టినా కానీ ఇప్పుడు ఇది నేను టఫ్గానే ఫీల్ అవుతున్నా తర్వాత నాకు ఇదే 1 day శాలరీ అయిద్దేమో ఆ నమ్మకం నాకు ఉంది అది అంటే తర్వాత అందరికి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎక్కడ మీది అది అంటే ఏదో ఊరు చెప్తాడు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది తెలుసా ఎన్ని మారాలి తెలుసా అది ఇదని చెప్తా అది ఇదని బాగా ఇక నువ్వు పేదోని మరి ప్రూవ్ చేస్తాడు వాళ్ళ మమ్మీ ఈ వాడు బిల్లు కట్టచ్చి చెప్తాడు ఇప్పుడు అక్కడికి ఇక్కడికి రావడానికి మేబీ బస్సులు ఇవన్నీ మారాలి కావచ్చు ఇప్పుడు నా దగ్గర పైసలు లేవాడు కానీ నా దగ్గర పైసలు ఉంటే డైరెక్ట్ నేను ఒకటేసారి ఫ్లైట్లో కూడా రాగలుగుతా అట్లా నువ్వు దాన్ని ఎన్ని వస్తున్నావు అని వెతుకుతున్నావు నేను డిస్టెన్స్ని కౌంట్ చేస్తున్నావు నువ్వేమో టైంని కౌంట్ చేస్తున్నావు అట్లా టైం ఎప్పటికి మారదు డిస్టెన్స్ ఎప్పటికి మారదు కానీ టైం మారుద్ది కదా అట్లా ఇట్లా అట్లా ఆ డైలాగ్స్ మంచిగా